హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి విక్కీల కోసం ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టేస్తారు. ఆ విషయం చెప్పడానికి ఒకరికొకరు సిగ్గుపడుతూ చివరికి ఇంకా అరవింద్ అయితే పద్మావతి చెవులో చెప్తుంది. అలాగే పద్మావతిని విక్కీ అడగడంతో అక్కడి నుంచి పద్మావతి సిగ్గుపడి పారిపోతుంది. ఇంకా విక్కీ అయితే రే ఆర్య, నువ్వైనా చెప్పరా అని అడగడంతో ఆర్య విక్కీకి చెప్తాడు. విక్కీ కూడా సిగ్గుపడుతూ వాళ్ళందరూ ఆట పట్టిస్తుంటే తప్పించుకొని అక్కడి నుంచి చిన్నగా జారుకుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా దివ్య అయితే ఒక గన్ తీసుకొని మురళి దగ్గరికి వెళ్తుంది. బావా, మనం ఏమీ చెయ్యలేమని అర్థమైపోయింది. ఇక ఆ విక్కీ పద్మావతి ఒక్కటైపోతారు. తరువాత వాళ్ళకి పుట్టబోయే పిల్లల్ని చూస్తూ మన శేష జీవితాన్ని గడిపేయచ్చు. కానీ నేనైతే ఆ ఘోరాన్ని చూడలేను. అందుకే నన్ను గన్తో చంపేసే బావా, చంపేసే అని చెప్పి ఇంకా దివ్య అయితే మురళి చేతిలో గన్ పెడుతుంది. మురళి గన్ తీసి దివ్య తలకి ఎక్కువ పెడతాడు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు, కాల్చు అని అంటూ ఉంటే ఆ మాటలకి మురళి అయితే చూడు దివ్య, నిజంగానే ఆ విక్కీ పద్మావతిని ఏమీ చెయ్యలేని మరుక్షణం ముందుగా నిన్నే కాల్ చేస్తాను. ఆ తరువాత నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను. అసలు ఎన్ని చేస్తున్నా ఆ పద్మావతి అడ్డుపడుతూనే ఉంది. ఇప్పుడు విక్కీకి దగ్గరయ్యి వాళ్ళు సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఆ పద్మావతి విక్కీలకి శోభన ముహూర్తం కాదు, ఈరోజు రాత్రికి వాళ్ళకి చావు ముహూర్తం నేను పెడతాను అని చెప్పి మురళి అయితే ఇక దివ్యతో చెప్తాడు. దివ్య, ఏమో బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చంపేయాలి. ఆస్తి మన సొంతం కావాలి. ఆ తరువాత నువ్వు నేను పెళ్లి చేసుకుని ఆనందంగా అదే ఇంట్లో పిల్లలతో సంతోషంగా ఉండాలి అని అంటుంటే ఇంకా మురళి అయితే దివ్య తల మీద చెయ్యి వేసి నిమురుతూ, చూడు దివ్య, నువ్వు కన్న కలలన్నింటినీ నేను నిజం చేస్తాను. త్వరలోనే అదంతా జరుగుతుంది. ఇక ఈరోజు రాత్రికి ఆ విక్కీ పద్మావతులకి చావు ముహూర్తం, సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక దివ్య అయితే మురళికి ఏదో చెబుతుంది. మురళి దివ్య చెప్పిన మాటలన్నీ విన్నాక జాగ్రత్తగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి దివ్యనైతే పంపించేస్తాడు. అందరూ అనుకున్నట్టుగా మరుసటి రోజు పద్మావతి విక్కీల శోభనాన్ని బాగా జరిపించాలి. ఏ మాత్రం లోటుపాట్లు రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ శోభనం ఆగడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పెరట్లో పద్మావతి అయితే ఆకాశం వైపు చూస్తూ చంద్రుడి వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో విక్కీ అక్కడికి వచ్చి, పద్మావతి, ఏం చేస్తున్నావు? ఆకాశంలో చంద్రుణ్ణి రెప్ప వేయకుండా చూస్తున్నావేంటి అని అంటుంటే ఆ మాటలకి పద్మావతి, సరు, ఆ చంద్రుణ్ణి ఎంత చూసినా తనివి తీరటం లేదు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అచ్చం మీకులానే అని అంటుంటే ఆ మాటలకి విక్కీ పద్మావతి ముందుకు వెళ్ళి నుంచుని, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను మానేసి చంద్రుని చూసే కొద్దీ మీకులాగే చూడాలనిపిస్తుంది అంటున్నావు. అసలు ఏంటి నువ్వు అని అంటుంటే ఆ మాటలకి పద్మావతి, అది కాదు సారు, చంద్రుణ్ణి పొగుడుతుంటే మీకెందుకు జలస్? అయినా మీతోటే కదా చంద్రుని పోల్చాను అని అంటూ ఉంటే, చూడు, నా భార్య నాకు మాత్రమే సొంతం. నా భార్య నన్ను తప్ప ఎవ్వరిని చూడకూడదు. అయినా ముద్దు పెట్టమంటుంటే బెట్టు చేస్తున్నావు. రేపటి నుంచి నువ్వు నన్ను అస్సలు ఆపలేవు. ఈ ఒక్కరోజుకి నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి ఇక పద్మావతిని దగ్గరగా తీసుకుంటుంటే, సారు, వదిలేస్తున్నానని ఇలా దగ్గరికి లాక్కుంటున్నారేంటి సారు, వదలండి అని అంటుంటే, అది కాదు పద్మావతి, ఒక్కసారి ముద్దు పెడతాను అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని దగ్గరగా తీసుకుంటాడు. ఉన్నట్టుండి పద్మావతి విక్కీని గెంటేసి దూరంగా పరుగులు తీస్తుంది. ఇక విక్కీ కూడా పద్మావతిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో కుచుల నారాయణ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటే ఇక కుచులని తప్పించుకోబోయి
పద్మావతి కుచల వెనక దాక్కుంటుంది. అది చూసిన కుచల అలాగే నారాయణ ఆగండి ఆగండి, ఎందుకిట్లా పరుగులు తీస్తున్నారు? పొరపాటున ఇలా పరుగులు తీస్తూ కాలు జారితే ఏ నడుము విరిగిందంటే రేపు ఫస్ట్ నైట్ ఉంది. అయినా ఫస్ట్ నైట్ వరకు ఆగచ్చు కదా విక్కీ, ఎందుకీ కంగారు అని చెప్పి ఇంకా నారాయణ అలాగే కుచల ఇద్దరిని ఆట పట్టిస్తారు. ఆ మాటలకి ఇద్దరు సిగ్గుపడుతూ లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే దివ్య ఎంతసేపు ఆనందపడతారో బాగా పడండి. ఈరోజు రాత్రికల్లా మీరందరూ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదురా అని చెప్పి ఇక దివ్య అయితే వాళ్ళందరినీ అంటుంది. అనుకోకుండా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక అను అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అను అలా పడిపోవడం చూసి అందరూ కంగారుగా అను అను ఏమైంది అని పరిగెత్తుకుంటూ అను దగ్గరికి వెళ్తారు. కానీ అను అస్సలు సృహలోకి ఉండదు. రేయ్ ఆర్య, త్వరగా డాక్టర్కి కాల్ చేయరా, విక్కీ ఎక్కడికి వెళ్ళాడు, ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే పక్కన ఉన్న పద్మావతి ఆయనకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడుతున్నారు, బావగారు మీరు త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి అని అంటుంటే ఇక కుచల అయితే ఏం అవసరం లేదు, డాక్టర్తో పనేం లేదు, నేనే చెప్తాను అని చెప్పి కుచల అంటూ ఉంటే ఇంతలో పద్మావతి అత్తయ్య గారు ఏంటలా మాట్లాడుతున్నారు, అక్క కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ వద్దంటారా అని అంటుంటే తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో నాకు తెలుసు. అమ్మ ఆర్య, అమ్మ అరవింద నీళ్ళు తీసుకురా అని చెప్పి ఇక గ్లాస్తో నీళ్ళని తీసుకెళ్ళి కుచల చేతిలో పెడితే కుచల అను మొహం మీద కొడుతుంది. అను ఏంటి అదేనా అని కుచల అడగడంతో ఇక అను అవును అన్నట్టుగా తల ఊపి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఇంతలో నారాయణ అలాగే ఆర్య ఏమైంది, మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు, అసలు అనుకేమైంది చెప్పండి అని అడగడంతో ఇక అరవింద్ అయితే ఇక నుంచి మన ఇంట్లో అన్ని సంతోషాలే, అను తల్లి కాబోతుంది, ఈ ఇంటికి వారసునిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అరవింద్ చెప్పిన మాటలకి పద్మావతి ఎగిరి గంతేస్తుంది. అక్కా నిజమా అని అనడంతో ఇక కుచల కూడా ఆ దేవుడు నా మొర ఆలకించాడు, విక్కీ పద్మావతులకి పుట్టే పిల్లల్ని చూసుకొని సంతోషించాలి అనుకున్నాను, కానీ అంతకు ముందే నా కొడుకు కోడలు ఈ ఇంటికి పసిపిల్లల కేరింతలు వినిపించేలా చేస్తున్నారు. రే ఆర్య, ఇక నుంచి అనుని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడంతో దానికి ఆర్య అయితే అను దగ్గరికి వెళ్ళి అను అమ్మ దొంగ, నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతావా అని అంటుంటే అది కాదండి, ఇంతవరకు నాకు తల్లయ్యే అవకాశమే లేదని డాక్టర్ చెప్పారు, అందుకే ఇది అవునో కాదో తెలుసుకున్న తర్వాతే అందరికీ చెప్పాలి అనుకున్నాను, నా వల్ల మీ అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక అని అంటుంటే ఇంతలో పద్మావతి లోపల నుంచి స్వీట్ తీసుకొచ్చి అందరికీ తినిపిస్తుంది. అది తిన్న తర్వాత అమ్మా అను, పద్మావతి విక్కీ కూడా ఈ శుభవార్త చెప్పు అని అంటుంటే ఇక పద్మావతి అయితే స్వీట్ తీసుకెళ్తుండగా దివ్య మెట్ల మీద నుంచి కిందకి దిగుతుంది. దివ్య స్వీట్ తిను, త్వరలోనే నువ్వు మేనత్తవవుతున్నావు అని అంటుంటే ఒక్కసారిగా దివ్య ఆశ్చర్యంగా పద్మావతి వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? అను ఆర్య నీకు మేనల్లునిస్తున్నారు త్వరలోనే అని చెప్పి ఇక పద్మావతి అయితే దివ్య నోట్లో స్వీట్ కుక్కుతుంది. ఒక్కసారిగా దివ్య కంగు తిన్నంత పని జరుగుతుంది. ఇంకా విక్కీ అయితే స్వీట్ బాక్స్తో పద్మావతి లోపలికి వెళ్ళడంతో తను ఫోన్ మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తాడు. పద్మావతి ఏంటి స్వీట్ తీసుకొచ్చావు? కొంప తీసి ఫస్ట్ నైట్ని ముందుకు షిఫ్ట్ చేశారా ఏంటి అని అనడంతో పొండి సారు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు, అదేం కాదు, మరే అక్క తల్లి కాబోతుంది అని చెప్పడంతో ఏంటి ఆర్య తండ్రి కాబోతున్నాడైతే ఇంత శుభవార్తని ఇంత స్లోగా చెప్తావేంటి అని అనడంతో సారు నేను గట్టిగా అరిచి చెప్పాలి అని చాలా సంతోషంగా వచ్చాను, కానీ
మిమ్మల్ని చూసేసరికి ఒక్కసారిగా నా వాయిస్ లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో మాట్లాడుతుంది. అలా సరదాగా ఇద్దరు స్వీట్ తినిపించుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న దివ్య బాగా సంతోషపడండి, పర్వాలేదులే, మీరు ఎంతైనా అదృష్టవంతులు, చచ్చిపోయేలోపు శుభవార్తలు వింటూ చనిపోతున్నారనమాట, ఇక చావడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి దివ్య మాట్లాడుతుంది. అనుకున్నట్టుగానే ఇంట్లో అందరూ నిద్రపోతారు. దివ్య మురళికి ఫోన్ చేసి, బావా ఇదే మంచి టైం నువ్వు ఇక్కడికి రావడానికి అని చెప్పి దివ్య మురళితో చెప్పడంతో ఇక మురళి దొంగచాటుగా ఇంట్లోకి చొరబడతాడు. అలా ఇంట్లోకి వస్తున్న మురళి అనుకోకుండా మిద్దె పైనుంచి జారి కింద పడతాడు. అలా కింద పడటంతో మురళి తలకి బలంగా గాయం తగులుతుంది. ఇంకా వెంటనే దివ్య పరుగు పరుగున అక్కడికి వచ్చి, బావా బావా ఏమైంది అని మురళిని పైకి లేపుతూ ఉంటే ఇంతలో ఆ శబ్దానికి ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు. ఇక దివ్య కంగారుగా, బావా లే బావా అని చెప్పి మురళిని లేపుతున్నా సరే లేవకపోయేసరికి భయపడుతూ లేచి నుంచుంటుంది. ఇంకా అందరూ లైట్లు వేసి దివ్య మురళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక విక్కీ దివ్య దగ్గరికి వచ్చి, దివ్య నువ్వేంటిక్కడ, ఆయన వీడేంటి ఇక్కడికి వచ్చాడు, అసలు వీడికి ఎంత ధైర్యం, నేనుండగా నా ఇంటికి వస్తాడా అని చెప్పి ఇక మురళిని లేపబోతుంటే ఆర్య, విక్కీ ఆగు, ఆవేశపడకు, వాడు చూడు ఎలా ఉన్నాడో, వాడికి ఏదో జరిగింది అని చెప్పి ఇక మురళిని లేపుతూ ఉంటే మురళి లేచి వాళ్ళ వైపు తింగర చూపులు చూస్తుంటాడు. ఒక్కసారిగా వాళ్ళు మురళిని చూసి ఆశ్చర్యపోతారు. ఇక పక్క నుంచి దివ్య అయితే, బావా బావా అని అంటుంటే ఇక విక్కీ దివ్య వైపు సీరియస్గా చూసి, ఎవరు బావా, ఇంకొకసారి ఆ పిలుపు పిలిచావంటేనా అని అంటుంటే, సారీ సారీ అన్నయ్య, ఎంతైనా అక్కకి భర్త కదా, మరి బావని పిలవాలి కదా అని చెప్పి దివ్య ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇంతలో మురళి, ఎవరు మీరంతా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, అయినా నేను ఏనుగు మీద కూర్చున్నాను కదా, నా ఏనుగు ఎక్కడుంది, నేను ఏనుగు మీదే కూర్చుంటాను, నేను దిగను, నన్ను ఏనుగు మీద కూర్చోబెట్టండి అని చెప్పి మురళి పిచ్చివాడిలాగా మాట్లాడతాడు. ఒక్కసారిగా మురళి మాటలు విన్న కుచుల నారాయణ ఆశ్చర్యపోతూ, ఏమైంది, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుంటే ఇక పద్మావతి అలాగే విక్కీ అయితే, పిన్ని వాడిని అస్సలు నమ్మద్దు, వాడు తప్పించుకోవడానికి మరొక కొత్త నాటకంతో మన ముందుకొచ్చాడు అని అంటూ ఉంటే ఇక ఆర్య అయితే, లేదు లేదు విక్కీ, వాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడో తెలియదు కానీ అదిగో ఆ పైనుంచి జారి కింద పడ్డాడు, అదిగో వాడి తలకి బాగా గాయం తగిలింది, రక్తం కూడా వస్తుంది, కానీ అదేమీ పట్టించుకోకుండా వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా వీడి మతి భ్రమించినట్టుంది అని చెప్పడంతో ఒక్కసారిగా, ఏంటి బావా బావ మతి భ్రమించిందా అని చెప్పి దివ్య అయితే తనలో తను కాస్త బాధపడుతూ అలానే బాధగా చూస్తుంది. ఇంకా అరవింద్ అయితే ఎంతైనా తన భర్త కాబట్టి అరవింద దగ్గరికి వచ్చి, విక్కీ వీడు వీడు ఎంత కాదన్నా నా బిడ్డకి తండ్రి, అందుకే వీడిని వదిలేయండి అని చెప్పి అరవింద బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక విక్కీ అయితే ఆర్యతో, ఆర్య వీడిని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి వదిలిపెట్టేసి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక విక్కీ అయితే మురళిని తీసుకుని వెళ్ళబోతుంటే మురళి, వదులు వదులు, నాకు ఏనుగు కావాలి, ఏనుగే ఎక్కుతాను అని చెప్పి మురళి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తన చేతి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. మురళి అలా పారిపోవడంతో ఆగు ఆగు అని చెప్పి ఆర్య ఎంత ఆపాలని ప్రయత్నించినా మురళి మాత్రం అస్సలు చిక్కకుండా వెళ్ళిపోతాడు. మురళి అలా వెళ్ళిపోవడంతో దివ్యకి ఏమీ అర్థం కాదు. బావ ఏంటి ఇలా అయిపోయాడు, ఇప్పుడు బావ మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాడా అన్నట్టుగా అలానే చూస్తుంటుంది. ఇది ఇలా ఉండగా ఉదయాన్నే పార్వతి, ఆండాలు, భక్త ముగ్గురు కూడా స్వీట్ బాక్స్తో వస్తారు. ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురిని చూసిన అను, పద్మావతి నాయనా అమ్మా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడంతో,
అమ్మ అను, నువ్వు తల్లి కావని ఎంతగానో కుమిలిపోయావు. కానీ ఈరోజు నువ్వు తల్లి అవుతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడతారు. పద్మావతిని చూసి, అమ్మి పద్మావతి, నువ్వు మా కడుపున పుట్టకపోయినా మాకు మా కన్న బిడ్డ కంటే ఎక్కువ నీలాంటి బిడ్డని నేను కనలేదే అని ఎన్నోసార్లు బాధపడ్డాను. నిన్ను నా కూతురిగా చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మేమందరం కూడా నీ కాపురం విషయంలో ఏమీ చెయ్యలేకపోయాం. కానీ ధైర్యంగా నిలబడి నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావు. నువ్వు నీ భర్తని ఆ చైత్ర నుంచి కాపాడుకున్నావు. ఇక నువ్వు అల్లుడు గారు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక పద్మావతిని దీవిస్తారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతారు. ఇంతలో కుచల, అన్నయ్య గారు, వదిన అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. చూడండి, ఇంటికి వెళ్ళిపోతాను అంటారేమో. అలాంటి ఏమీ కుదరవు. ఈరోజు రాత్రికి మన పద్మావతి విక్కీలకి ముహూర్తం పెట్టించాం. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మనమే చూసుకోవాలి అని చెప్పి ఇక కుచల అయితే వాళ్ళతో చెప్తుంది. వాళ్ళు కూడా, ఎంత మాట మీరన్నట్టుగానే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మేమే చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు కూడా ఇక కుచలతో చెప్తారు. ఇంకా ఇది ఇలా ఉండగా దివ్య అయితే మురళి కోసం వెతకడానికి ఇక ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్గా వెళ్తుంది. అలా వెళ్తున్న దివ్యని అనుకోకుండా విక్కీ పద్మావతిని చూస్తారు. ఇక విక్కీ పద్మావతి దివ్య వెనకే వెళ్తారు. దివ్య మురళి ఉన్న ప్లేస్కి వెళ్ళి, బావా ఎక్కడ ఉన్నావు బావా ఒక్కసారి కనిపించు బావా అని చెప్పి దివ్య చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. కానీ అక్కడ మురళి ఉండడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఇక పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళని చూసిన దివ్య భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇక విక్కీ అయితే, దివ్య ఒంటరిగా ఇక్కడ చేంజ్ చేస్తున్నావు, అసలు నువ్వెందుకొచ్చావు అని అడగడంతో దానికి దివ్య అది బావా అని చెప్పి తడబడుతుంటే, నాకు తెలుసు నువ్విక్కడికి ఎందుకొచ్చావో, ఆ మురళి కోసమే కదా అని చెప్పి విక్కీ అయితే దివ్యని గట్టిగా అడుగుతాడు. ఇక దివ్య అయితే భయపడుతూ ఏం చెప్పలేక మౌనంగా నిలబడిపోతుంది. ఇక పద్మావతి అయితే, చూడు దివ్య, నువ్వు నన్ను మీ అన్నయ్యని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. మురళిని జాగ్రత్తగా హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. నువ్వు మురళి గురించి ఏం బాధపడకు. అనవసరంగా తన మాయ మాటల్లో పడి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న మనుషుల్ని దూరం చేసుకుంటున్నావు. నీకోసం మీ అన్నయ్య ఎంతలాగా కష్టపడుతున్నారో నీకు తెలియటం లేదు. నీ గురించి మీ అన్నయ్యకి ఎప్పుడో తెలుసు. కానీ నీ మనసు నిదానంగా మార్చాలి అనుకున్నావు. కానీ నువ్వు రాను మా మీద పగని పెంచుకుంటున్నావు. దివ్య, నువ్వు మురళి గురించి పూర్తిగా తెలియక మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నామని చెప్పి ఇక పద్మావతి అయితే దివ్యకి అన్ని విధాలుగా అర్థమయ్యేలా చెప్తుంది. దివ్య అయితే విక్కీ దగ్గరకెళ్ళి విక్కీ గుండెల మీద తలపెట్టి, అన్నయ్య నన్ను క్షమించండి. అనవసరంగా ఆ మురళి మాటలు విని మిమ్మల్ని, మీ ప్రేమని అర్థం చేసుకోలేక మీ మీద పగని పెంచుకున్నాను. మీ వల్లే నాన్న దూరం అయ్యాడన్న కోపంతో మీకు అపాయం చేయాలి అనుకున్నాను. కానీ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోలేకపోయాను. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి అని చెప్పి దివ్య అయితే ఇక విక్కీ పద్మావతిని అడుగుతూ ఉంటుంది. విక్కీ పద్మావతిని కూడా దివ్యని దగ్గరికి తీసుకుని ఇక దివ్యని ఓదార్చుతారు. రానున్న ఎపిసోడ్స్లో పద్మావతి విక్కీ ఒక్కటవుతారు. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమకి ప్రతిరూపంగా పద్మావతి బిడ్డల్ని కంటుంది. ఆ స్టోరీ మొత్తం మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి విక్కీల కోసం ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టేస్తారు. ఆ విషయం చెప్పడానికి ఒకరికొకరు సిగ్గుపడుతూ చివరికి ఇంకా అరవింద్ అయితే
పద్మావతి చెవిలో చెప్తుంది. అలాగే పద్మావతిని విక్కీ అడగడంతో అక్కడి నుంచి పద్మావతి సిగ్గుపడి పారిపోతుంది. ఇంకా విక్కీ అయితే రే ఆర్య నువ్వైనా చెప్పరా అని అడగడంతో ఆర్య విక్కీకి చెప్తాడు. విక్కీ కూడా సిగ్గుపడుతూ వాళ్ళందరూ ఆట పట్టిస్తుంటే తప్పించుకొని అక్కడి నుంచి చిన్నగా జారుకుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా దివ్య అయితే ఒక గన్ తీసుకొని మురళి దగ్గరికి వెళ్తుంది. బావా మనం ఏమీ చెయ్యలేమని అర్థమైపోయింది. ఇక ఆ విక్కీ పద్మావతి ఒక్కటైపోతారు. తరువాత వాళ్ళకి పుట్టబోయే పిల్లల్ని చూస్తూ మన శేష జీవితాన్ని గడిపేయచ్చు. కానీ నేనైతే ఆ ఘోరాన్ని చూడలేను. అందుకే నన్ను గన్తో చంపేసే బావా చంపేసే అని చెప్పి ఇంకా దివ్య అయితే మురళి చేతిలో గన్ పెడుతుంది. మురళి గన్ తీసి దివ్య తలకి ఎక్కువ పెడతాడు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు, కాల్చు అని అంటూ ఉంటే ఆ మాటలకి మురళి అయితే చూడు దివ్య, నిజంగానే ఆ విక్కీ పద్మావతిని ఏమీ చెయ్యలేని మరుక్షణం ముందుగా నిన్నే కాల్ చేస్తాను. ఆ తరువాత నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను. అసలు ఎన్ని చేస్తున్నా ఆ పద్మావతి అడ్డుపడుతూనే ఉంది. ఇప్పుడు విక్కీకి దగ్గరయ్యి వాళ్ళు సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఆ పద్మావతి విక్కీలకి శోభన ముహూర్తం కాదు, ఈరోజు రాత్రికి వాళ్ళకి చావు ముహూర్తం నేను పెడతాను అని చెప్పి మురళి అయితే ఇక దివ్యతో చెప్తాడు. దివ్య ఏమో బావా నువ్వేం చేస్తావు